2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. జీవితంలో నాశనం చేయాల్సినటువంటి ఫినాన్షియల్ హ్యాబిట్స్ అంటే డబ్బుకు సంబంధించినటువంటి అలవాట్లు ఏంటి సార్? యా అంటే ఇవి నాశనం చేసేయాలి, యా ఇవి కంటి ముందు కనిపించకూడదు అనుకున్నటువంటి యా ఏ డెసిషన్స్ అయినా సరే. యా ఫైనాన్షియల్ హ్యాబిట్స్లో మనం నాశనము చేయాల్సిన హ్యాబిట్స్ వృధా ఖర్చు, అనవసరమైన చోట ఖర్చు పెట్టడం. పెద్దవాళ్ళైనా ఎంత రిచ్ అయినా సరే వేస్ట్, వృధా ఖర్చు. కట్ చేసే నాశనం చేసేయాలి, వాటిని తొక్కేసి డస్ట్బిన్లో వేసేయాలి. ఓకే, 1. సెకండ్, వ్యసనము. ఏదైనా వ్యసనము, అది మందు, సిగరెట్టు, ఆల్కహాల్, డ్రగ్స్ అయినా, మనిషి వ్యసనమైనా, అంటే నాకు ఒకళ్ళు ఇష్టం వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తా పోతా, అది కూడా రాంగే. మనిషి వ్యసనం ఆర్ ఫిజికల్గా మందు వ్యసనాలు, ఏ వ్యసనమైనా సరే. ఆర్ థర్డ్, ఎమోషనల్ డిపెండెన్సీ వ్యసనం. ఈ మూడిటి వల్ల కూడా డబ్బు నష్టం అయిపోతుంది. అవి నాశనం చేయాల్సిందే, వాటిని తొక్కి బయటపడేయాల్సిందే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. థర్డ్ అండి, ఫైనాన్షియల్గా మనని వెనక్కి లాగే అలవాటు ఏదైనా ఉంది అంటే అది నిద్ర. అనవసరమైన, అసంపూర్ణముగా ఉన్న, లేకపోతే అసందర్భంగా ఉండే నిద్ర ఏదైనా సరే నీకు ఫైనాన్షియల్లీ వీక్ చేసేస్తుంది. మొద్దుగా అలా పడుకుని ఉండడము, పొద్దున్న లేట్గా లేవడము, ఎవ్వరికి కూడా అది ఫైనాన్షియల్లీ బ్యాడ్ హ్యాబిట్. అది నాశనం చేయాలి. అసంపూర్ణమైన నిద్ర కూడా బ్యాడ్. అంటే నీకు మంచి నిద్ర పట్టకపోయినా బ్యాడే, అసందర్భంగా ఉన్నా, ఎప్పుడు పడితే అప్పుడు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, 6 o'clock సాయంత్రం పడుకుంటా, ఇలాంటివి అసందర్భంగా నిద్రపోవడం ఈజ్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్. ఫైనాన్షియల్గా బాగుండాలి అంటే అసందర్భంగా నిద్రపోకూడదు. ఇది తెలియకుండానే అలసటగా మారుతుంది. అలసట మనని రాంగ్ డెసిషన్ తీసుకునేలా చేస్తుంది. రాంగ్ డెసిషన్స్ మనకి ఇంకా ఇంకా నష్టాల్లోకి తీసుకెళ్ళి ఫైనాన్షియల్లీ వీక్ చేసి పడేస్తుంది. అసందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వద్దు. ఇంకొక ఫ్యూ పాయింట్స్లో చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఫైనాన్షియల్ హ్యాబిట్స్లో మనం నాశనము చెయ్యాల్సిన హ్యాబిట్, ఒక తప్పుని మళ్ళీ మళ్ళీ బెటర్ అవుతుందేమోలే అని అనుకుని చేయడం. ఒక చోట ఎక్కడ అప్పు తీసుకుంటారు, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అప్పు, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అప్పు, అక్కడి నుంచి చేయడానికి ఇంకొక పెద్ద అప్పు, ఇట్లా అప్పు మీద అప్పులు చేస్తుంటారు. సో మనము తప్పు అని తెలుసుకుని వెనక్కి రాలేక వాటినే మళ్ళీ మళ్ళీ చేసేవాళ్ళు నిజంగా కూడా చాలా ఫైనాన్షియల్లీ వీక్ అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేసిన తప్పుని తెలుసుకుని దాన్ని కొన్ని రోజులు నొప్పిగా ఉండొచ్చు, కానీ బయటపడిపోవాలి. ఒక ఆయన ఎవరో ఇట్లాగే యాప్ల్లో, ఫోన్ల ద్వారా ఏదో ఫ్రెండ్షిప్ ఏర్పడింది, ఆ ఫ్రెండ్షిప్ చేసిన అమ్మాయికి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులకి తెలిసింది అది బ్యాడ్, అదేదో ట్రాప్, వాళ్ళు డబ్బులు గుంజుకుంటున్నారని. కానీ ఎక్కడ అది బయటపడిపోతుందో, చెప్తే ఎక్కడ పరుగు పోతుందని ఇంకా ఇంకా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇంట్లో శాలరీ వేసేసాడు, వైఫ్ శాలరీ కూడా తీసి ఇచ్చేస్తున్నాడు, క్రెడిట్ కార్డులో గీకేస్తున్నాడు. తెలిస్తే నువ్వేమనుకుంటావు అని చెప్పలేదని ఇంట్లో వాళ్ళకి. సో అది పెద్ద నష్టం. ఒకసారి ఎప్పుడైనా తప్పు జరిగిపోయినా చెప్పేసేసి క్లియర్ చేసేసుకొని సాల్వ్ చేసేసుకోపోతే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫైనాన్షియల్ డిజాస్టర్ అండి. చాలామంది ఫైనాన్షియల్లో పోగొట్టుకోవడం గల కారణం చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి పోగొట్టుకుంటారు. అండ్ దే కమ్ టు ఏ సారీ స్టేట్. అసలు ఎంత బ్యాడ్ స్థితికి వెళ్ళిపోతారంటే, ఇప్పుడు నేను ఎట్లా బయటకు రావాలి అని తెలియదు. సో చేసిన తప్పు వెంటనే గుర్తించి మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది ఫైనాన్షియల్ హ్యాబిట్స్లో మేజర్గా నాశనం చేయాల్సింది, రిపీటెడ్ మిస్టేక్స్. ఇది ఎప్పుడూ డేంజరస్సే. నెవర్ ఎవర్ డూ దట్. మినిమైజింగ్ ద మ్యాక్సిమం లాసెస్ అని మనకి సైకాలజీలో ఒక లా ఉంటుంది. దట్ ఈస్, ఎంత త్వరగా మనం తప్పును తెలుసుకుంటే అంత మ్యాక్సిమం లాస్లోకి వెళ్ళాం. నష్టం ఎలాగో జరుగుతుంది, ఆ నష్టాన్ని మళ్ళీ 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 రిపీట్ చేస్తే మ్యాక్సిమం లాస్ని నువ్వు చూడాల్సి వస్తుంది. కాబట్టి మినిమల్లోనే బయటకు వచ్చేయాలి. ఏది చేస్తున్నా సరే మినిమల్లో మనం తప్పించుకోగలిగితే దెబ్బ తగలచ్చు, బయటకు వచ్చేయచ్చు. అక్కడే ఉండి కంటిన్యూ చేస్తే చాలా నష్టంకి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇంకొక ఫైనాన్షియల్ హ్యాబిట్ మనం నాశనము చేసుకోవాల్సి అంటే, ఉట్టిగా అందరినీ నమ్మేసేసి, చాలామంది తెలియక ఇట్లా నమ్ముతారు. నేను నమ్మి పెట్టానురా అంటారు. నమ్మకముతో బిజినెస్లు చెయ్యొద్దు. నమ్మకంతో డబ్బు నడవదు. డబ్బు నడిచేది క్యాల్కులేటివ్గా, తెలివిగా. అప్పుడు ఒకవేళ నష్టం వచ్చినా నేను క్యాల్కులేట్ చేసుకున్నాను, నష్టం వచ్చింది, దట్స్ ఓకే. బట్ నమ్మి మోసపోతారు చూడండి, వాళ్ళు రికవర్ అవ్వడం కూడా చాలా కష్టమైపోతుంది. సో నమ్మకంతో, నువ్వు పెట్టిన తర్వాత నమ్మడం వేరు,
బట్ నమ్మకం కంటే ముందు లాజికల్ బ్రెయిన్ని వాడి ఇక్కడ అవుతుందా, ఇక్కడ పెట్టచ్చా, ఇక్కడ జరుగుతుందా అని క్లారిటీ తెచ్చుకునే ఇన్వెస్ట్మెంట్లోకి దిగండి. లేకపోతే దట్స్ ఎ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ హ్యాబిట్. నా ఫ్రెండ్ అనుకుని నమ్మేసినా, నాకు తెలిసినోడు అనుకుని నమ్మేసినా డబ్బులు నష్టపోతారు. సో అన్నెసరీ చోట నమ్మకాలు పెట్టద్దు. దీన్నే మేము అన్నెసెసరీ ప్లేసెస్లో అన్నెసెసరీ మొరాలిటీ అంటాం. ఫ్రెండ్ కదా అని నమ్మినా సార్ అని బిజినెస్ చేస్తున్నావంటేనే నమ్మకం కాదురా లాజిక్. నువ్వు అక్కడ నమ్మకం పెట్టావు అంటే నువ్వు యు ఆర్ క్రియేటింగ్ ఎ రెసిపీ టు ఫెయిల్. ఎస్, సో అది గుర్తుపెట్టుకోవాలి. అంతేలేండి. లాజిక్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందనంటే మ్యాజిక్ జరుగుతూనే ఉంటుంది. ఎక్సలెంట్. ట్రూ. బ్రాండ్ ఫినాన్షియల్ బ్రాండ్ బిల్డ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ కూడా ఇవే ఉంటాయి. సో కొన్నిటిని డెఫినెట్గా కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటాయి. అబ్సల్యూట్లీ. వాటిని అసలు ఇవి మా జీవితంలో లేవు అనుకున్నటువంటి ఆలోచన అలవాట్లు ఉన్నప్పుడు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతాయి. ఎందుకు చేయరు తెలుసా అట్లాగా? వాళ్ళ ఈగోని పెట్టుకుంటారు మధ్యలో. పోనీ కట్ చేయొచ్చు తెలుసు, అలా చేయకూడదని తెలుసు, ఆయన ఎందుకు చేయరంటే అదేదో టైప్ ఆఫ్ గిల్ట్, సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్లో పెట్టేస్తారు. దానివల్ల పోగొట్టుకుంటారు. కొంత పరువు పోయినా పర్లేదు, నువ్వు నీ క్యాల్కులేషన్ రాంగ్ అయినా పర్లేదు, బయటకు వచ్చేయి. అది చేయరు. ఈగో మధ్యలోకి వెళ్తుంది. ఈగో రాగానే నాశనం అవుతుంది. నాకు తెలీదా ఎంత లాస్ చేసుకున్నాను, ఇలా బయటికి రావాలని నాకు తెలీదా, మీరు చెప్తారా అని పెట్టుకుంటూ పోతారు. ఫ్లూక్లో కొన్నిసార్లు మన మీద ప్యూర్ క్లారిటీ ఉన్నప్పుడు, నంబర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, టైము డెసిషన్ అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు, మీ దగ్గర క్లారిటీ ఉన్నప్పుడు ఏదైనా రిటర్న్ వస్తుంది. బట్ మిస్ మ్యాచ్ తేడా మీరు తీసుకున్న డెసిషన్లో కానీ, మీ సరౌండింగ్లో కానీ, మీ నెంబర్లో కానీ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీకి కనుక మ్యాచ్ అవుతుందని డెఫినెట్గా పోగొట్టుకుంటారు. గుర్తించండి, బయటపడండి. ఎస్, వెరీ గుడ్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు కౌల సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆ సమస్యనల్ని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహర చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ, లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే అదొక తారక మంత్రంలో అనుకోండి, అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కౌల సూర్య సాధన కూడా. సో ఆగస్ట్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.